హాయ్ ఫ్రెండ్స్. సో ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రాజమౌళి అండ్ ఎస్ఎస్ఎంబి 29 అని అనుకుంటున్నారు కానీ కాదు. సో ప్రశాంత్ నీల్ ద కేజీఎఫ్ డైరెక్టర్, ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిన కేజీఎఫ్ ఫస్ట్ తీసిన సినిమా ఉగ్రం తర్వాత కేజీఎఫ్ 2, సలార్, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్, ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అని తెలుసు మనకు. వెరీ కూలెస్ట్ డైరెక్టర్. సో ఇప్పుడు సలార్ 2 కాదు, ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అయిపోయింది. ఎన్టీఆర్ బిగ్గెస్ట్ యాక్టర్ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సినిమా డ్రాగన్ అని టైటిల్ అంటున్నారు. ఎన్టీఆర్ 31. సో ఇటర్ గురించి చెప్పాలంటే వార్ 2 బిజీగా ఉన్నారు. వార్ 2 అయితే మోస్ట్ బిగ్గెస్ట్ ఫిలిం ఇన్ ఇండియా. కృతిక్ రోషన్ బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. సో ఇటు పెద్ద డ్యాన్సర్ కృతిక్ రోషన్, ఎన్టీఆర్ పెద్ద డ్యాన్సర్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కలిస్తే రచ్చరంబోలా. సో ద గ్రేట్ డ్యాన్సర్స్ ఇన్ ఇండియా. వాళ్ళిద్దరు డ్యాన్స్ చూడాలంటే మనం ఆగాల్సిందే. ఆగస్టు వరకు ఎప్పుడు మన రిలీజ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ కృతిక్ రోషన్కి ఇష్టమైన హీరో ఎన్టీఆర్ డ్యాన్సర్గా. సో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్, వీళ్ళిద్దరు డ్యాన్సర్లు కలిస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఫ్యాన్స్ చెప్పక్కర్లేదు. సో డెఫినెట్లీ ఇది ఒక బ్లాక్ బస్టర్ మూమెంట్. ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్, మామూలు డైరెక్టర్ కాదు. సో సిద్ధార్థ్ ఆనంద్ అనుకుంటా, ఆనంద్ సిద్ధార్థ్ సంథింగ్. సో ఈ వార్ 2 అయిపోతుంది. ఇప్పుడు దేవరా 2 ఉంది. దేవరా 2 చాలా పెద్ద సినిమా. ఆల్రెడీ పార్ట్ 1తో 450 కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమా. సో లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. సో ట్విస్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ట్విస్ట్లో గోల్ ఏంటంటే బాహుబలి 3 తర్వాత బాహుబలి 2 కట్టప్ప ఎందుకు చంపాడు, దాంతోనే ఈ పార్ట్ 1తోని పార్ట్ 2కి కొనసాగింపుగా ప్రతి ఒక్కరు క్యూరియాసిటీతో చూస్తారు కాబట్టి అంత పెద్ద హిట్ అయింది. సో ఇప్పుడు దేవరా 2 పైన హైప్ అలా ఉంది. కానీ ఇప్పుడు డ్రాగన్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ మూవీలో కాస్టింగ్, అసలు హీరో వాళ్ళు, విన్నర్లు అవ్వలు, అసలు ఎవరికి ఏం తెలియదు. ఈ రోల్ ఈమె, ఈ విలన్ వీళ్ళే అని ఎలాంటి క్లారిటీ కూడా మనకి ఇవ్వలేదు. షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. సో అదైతే మామూలుగా లేదు. తాజా సెకండ్ షెడ్యూల్ కోసం బెంగాల్ వెళ్ళారు. సో వెస్ట్ బెంగాల్ వెళ్ళారని టాక్. వెస్ట్ బెంగాల్లో తీస్తున్నారు కోల్కత్తా. సో కోల్కత్తాలో వెస్ట్ బెంగాల్లో ఇది 1960 నేపథ్యంలో తీస్తున్న టాక్ వినిపిస్తుంది. ఇది ఒక పీరియడ్ డ్రామా, యాక్షన్ అని. సో ఇది మనకు ఏదైనా నిజమైన ట్రూ కథన మనకి ఎలాంటి ఐడియా లేదు. సో ఇప్పుడు కోల్కత్తా వెళ్ళారు టీం అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో బెంగాల్లో, కోల్కత్తాలో, వెస్ట్ బెంగాల్. సో అక్కడ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. సో తర్వాత ప్యారెడ్. సో ఇలా చాలా దేశాలు వెళ్తారు. సో మూడో షెడ్యూల్ అయితే ఫారిన్లో షూట్ చేస్తున్నాడు. సో మేజర్ సీన్స్ అక్కడే షూట్ చేస్తారు, ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి. ఈ వెస్ట్ బెంగాల్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది వస్తారు. సో అందుకే ఈ షూటింగ్ మాత్రం ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ రామోజీపల్లి షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో, థర్డ్ షెడ్యూల్ ఫారిన్లో జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. సో ఎంత ఏమైనా మాత్రం ఈ మాస్ కాంబినేషన్ వేరు. ఇటు కేజీఎఫ్ 2తో సలార్ 1, సలార్ 2లో ఇలా చాలా బిజీ ఉన్నాడు. కానీ డ్రాగన్ సినిమా ఒకటే పార్ట్ ఉంటుందట. మేబీ చూడాలి కొనసాగింపు ఏముంటుందో. కానీ సినిమా కోసం వేరే లెవెల్ ఫ్యాన్స్ అయితే ఉర్రూతలు. ఇటు వార్ 2, ఇటు దేవరా 2, ఇటు డ్రాగన్. ఎన్టీఆర్ మామూలు హీరో కాదు, ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో ఆరా తర్వాతనే. సో ఇప్పుడు ఇంకా గ్రో. ఇటు అల్లు అర్జున్, ఇటు ఎన్టీఆర్, నెక్స్ట్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్, ప్రభాస్, యాషిస్. సో ఇలా ప్రతి ఒక్కరు మన తెలుగు సినిమా స్థాయిని పెంచుతారు. అటు తమిళ్లో చూసుకుంటే చాలా తక్కువ. సూర్య కంగోతోని పెద్ద హిట్ రాలేదు. విజయ్ సినిమాను మానేసి పొలిటికల్ ఫ్యూచర్. సో అక్కడ పెద్ద హీరోలు లేరు. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఇది అప్డేట్. ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.